గాయ్స్ ఈరోజు వచ్చేసి ఒక ఎమోషనల్ డైలాగ్తో అయితే ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీరైతే ఫస్ట్ డెమో అయితే చూడండి, తర్వాత చెప్తాను. గైస్ చూసారు కదా వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ప్రాజెక్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ఫస్ట్ అయితే షో అయితే అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి ఒకటి. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చెప్తాను. ఓకే గైస్, ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫోటో చేంజ్ చేసుకుంటే అయిపోతుంది వీడియో అనమాట. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద చూసుకుంటే ఫోటో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. అంటే కొంచెం ఇది ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్లో కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి, వెళ్ళేసి స్టార్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు నచ్చిన ఫోటో అయితే క్లిక్ చేసుకొని మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ అయితే ఏదో ఒకటి చేస్తున్నా కాబట్టి నేనైతే రామచంద్ర సార్ది అయితే ఫోటో అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. మీరు సరిగ్గా గమనిస్తే బ్యాక్గ్రౌండ్ అయితే మీకు షో అయితే అవుతుంది చూడు. ఇలా అయితే చేసుకోవచ్చు. కొన్ని ఒక 4-5 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇలాగే మీరు అయితే సెట్ చేసుకోండి. సరే, ఈ టాపిక్ వదిలేసి కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసి ఇక్కడైతే మెయిన్ ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ ఫోటో క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళేసి స్టార్ అయితే క్లిక్ చేయండి. మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఏదో ఒకటి అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఈజీగా అయితే ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ సపరేట్గా ఎఫెక్ట్ ఓకే సేమ్ అయితే ఇలాగే ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి ఈజీగా. ఒక 3 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే నేను చెప్పాను కదా, కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి గ్యాలరీలోకి అయితే వెళ్ళండి. మీ ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని ఈజీగా అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. అంతే గాయ్స్ వీడియో. ఓకే, వీడియో నచ్చితే మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా అయితే మారుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను. అలాగే నచ్చితే లైక్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.